హాయ్ గైస్, మళ్ళీ ఈ వీడియోలో మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఓకే, సో లేట్ చేయకుండా మనం నేరుగా టాపిక్కి వెళ్ళిపోదాం. ఓకేనా? సరే, ఓకే. సో ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే మీకు అర్థమై ఉంటుంది. సీక్వెన్స్ సిరీస్. సో దీంట్లో వచ్చేసి ప్రాబ్లమ్స్ మనం ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలి అనేసి మనం చూడొచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ని మీరు చూసిన వెంటనే వచ్చేసి చాలా కన్ఫ్యూజన్ పడుతుంటారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొంచెం కాన్సెప్ట్ మాత్రమే. దాన్ని గుర్తుపెట్టుకుంటే మీరు వచ్చేసి ఈజీగా వచ్చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు గైస్. ఓకేనా? సో అన్నింటిలో ఒక పర్టికులర్ ఉంటుంది. మీకు ఇచ్చిన క్వశ్చన్ అది దేనికి సంబంధించింది అనేది మీరు గుర్తించగలిగినట్లయితే ఖచ్చితంగా మీరు వచ్చేసి ఆ ప్రాబ్లమ్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సరే, చూద్దాం ఈరోజు ఈ వీడియోలో. సో ఫస్ట్ చూసినట్టే మెయిన్ పాయింట్స్ మస్ట్ కెప్ట్ యువర్ మైండ్ ఇన్ యువర్ మైండ్ వెన్ యు ఆర్ సాల్వింగ్ సీక్వెన్స్ సిరీస్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. సో ఫస్ట్ మెథడ్ చూసుకున్నట్టే ఒక స్థిర సంఖ్యను ఇచ్చిన సంఖ్యకు వరుసగా కలుపుట. అంటే ఒకే నంబర్ ఉంటుంది. దాన్ని నెక్స్ట్ నెంబర్కి ఆ సేమ్ నెంబర్ని నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేస్తా పోతే మనకు అనేది ఆన్సర్ అనేది వస్తుంది గైస్. ఓకేనా? సో ఈ ఉదాహరణలో వచ్చేసి మనం చూద్దాం. సో 2 ఉంది గైస్. సో 2 6కి ఎన్ని కలపాలి? 2 3 4 5 6. సో 4 కలిపితే 6 వస్తుంది అనమాట. సో 6కి ఇంకో 4 కలిపితే 10. సో 10కి 4 కలిపితే 14. సో 14కి 4 కలిపితే 18. సో 18కి 4 కలిపితే 22. సో ఇప్పుడు 22కి 4 కలిపితే ఎంత? 22, 23, 24, 25, 26. సో ఆన్సర్ ఇక్కడ వచ్చేసి మనకు 26గా మనం పరిగణించవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఒక మెథడ్, ఒక స్థిర సంఖ్యను వరుసగా ఇచ్చిన సంఖ్యను కలపడం. ఓకేనా? ఇది 48. సో ఇక్కడ చూడండి. సో 52 ఉంది గైస్. ఓకేనా? సో 52 ఉంది. సో 48 ఉంది. సో దీని రెండింటి మధ్య మనకు డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 4 వస్తుంది. అవునా? 4 వస్తుంది. సో మళ్ళీ దీని మధ్య డిఫరెన్స్ చూడండి. సో సేమ్ 4 ఉందా? సో అలాగా ఇప్పుడు మనం అంటే వీళ్ళు లెస్ చేసుకుంటా పోతున్నాడు. అంటే నంబర్స్ వాల్యూ అనేది 52 ఉంది, 48 వచ్చింది, 44 వచ్చింది, 40 వచ్చింది, 36 వస్తుంది. అంటే వాల్యూ అనేది తగ్గుతా పోతుంది. కాబట్టి దీని యొక్క డిఫరెన్సెస్ని రెండు సిరీస్ మధ్య డిఫరెన్స్ మనం తీసుకుందాం. సో దాన్ని వచ్చేసి లెస్ చేస్తాం అంతే. సో పైన అడిషన్ చేసినాం, ఇటు వచ్చేసి జస్ట్ లెస్ చేస్తాం అనమాట. సో 36కి ఇప్పుడు మనము 4 లెస్ చేస్తే ఎంత వస్తుంది గైస్? మనకి ఇంకా ఎంత వస్తుంది మనకి? ఆటోమేటిక్గా మనం 32 అనేసి మనం వచ్చేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. సో దీని యొక్క ఆన్సర్ మనం 32. సో ఇలాగ మనం వచ్చేసి దీన్ని చూడొచ్చు. సో నెక్స్ట్ ఒక ఫార్ములా చూసినట్లయితే, ఫార్ములా కాదు, ఒక లాజికల్ థింకింగ్గా ఇలా చూడొచ్చు. ఓకే, ఒక స్థిర సంఖ్యచే వరుస సంఖ్యలో ఒక సంఖ్యను గుణించగా తరువాత సంఖ్య వచ్చును. అంటే ఒకే స్థిర సంఖ్య, సేమ్ ఇక్కడ అదే కాన్సెప్ట్, ఇక్కడ అదే కాన్సెప్ట్, ఇక్కడ కూడా ఒక సంఖ్య, కాకపోతే ఇక్కడ ప్లస్ చేసినాం, ఇక్కడ మైనస్ చేసినాం, సేమ్ అలాగే ఇక్కడ వచ్చేసి గుణిస్తున్నాం. అంతేనా? ఓకే, సో చూద్దాం. 3 ఒకట్ల 3, 3 రెండ్ల 6, 3 మూల 9, 3 నాలుగు 12, 3 ఐదుల 15. ఓకేనా? సో 3 ఐదుల 15. సో ఇప్పుడు ఆ 15 ఉంది కదా, 3 ఐదుల 15 కదా. సో ఆ 5 అంటే 3 × 5, 3 ఐదుల 15 వచ్చిందా? సో ఇప్పుడు 3 ఐదుల 15 వచ్చినప్పుడు ఇప్పుడు 15 ఐదుల మనం వచ్చేసి గుణించినట్లయితే 15 ఐదుల ఎంత గైస్? 75. సో 75. సో ఇప్పుడు చూసినట్లయితే 75 ఐదులు గుణించాలన్నమాట. సో 75 ఐదుల 375 వస్తుంది. సో 375 1875 వస్తుంది అనమాట. సో ఇప్పుడు 1875 ఇంటూ 5 చేస్తే ఎంత వస్తుంది మనకి? 9375 గైస్. ఓకేనా? సో 9375. సో ఇది వచ్చేసి మనకు ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు చూసినట్లయితే ఇచ్చిన సంఖ్యకు ఒక వరుస సంఖ్యలో కలుపుట, క్రమంలో కలుపుట. అంటే ఇచ్చిన సంఖ్యకు ఇక్కడ వచ్చేసి ఓన్లీ 1 నెంబరే వచ్చేసి ప్లస్ చేయడం కానీ లేదంటే మైనస్ చేయడం కానీ, ఇక్కడ చూసినట్లయితే మనం గుణించడం కానీ వచ్చింది. ఇక్కడ వచ్చేసి కాన్సెప్ట్ అనేది మారుతుంది గైస్. ఓకేనా? ఇచ్చిన సంఖ్యకు ఒక వరుస క్రమంలో కలుపుట, ఒకే ఒక నంబర్ని వరుస క్రమంలో కలుపుట అంటే అది దీని కిందకి వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి జస్ట్ ఇచ్చిన సంఖ్యను ఒక వరుస క్రమంలో కలుపుట అన్నాడు కాబట్టి. సో చూడండి, 4, 6, 4కి మధ్య ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 4, 5, 6 2 ఉందా? సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య చూద్దాం. సో ఈ రెండింటి మధ్య సో 2 ఇక్కడ 2 ఉంది, ఈ రెండింటి మధ్య 4 ఉంది. సో ఈ రెండింటి మధ్య 8 ఉంది. సో ఈ రెండింటి మధ్య 10 ఉంది. చూసినారా? 2, 4, 6, 8. ఓకే, సారీ 6. ఓకేనా? సో 2, 4, 6, 8. సో నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకు మైండ్లో ఈ సమయానికి వచ్చేసి ఉండాలి. సో ఆటోమేటిక్గా మనకు వచ్చేది ఏంది? ఆటోమేటిక్గా 10. సో 24కి 10 యాడ్ చేయగా మనకు వచ్చేది ఎంత? 24 + 10 = 34. అవునా? సో ఇది వచ్చేసి మనం ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో దీంట్లో చూసినట్లయితే వేరే నెంబర్లు యాడ్ చేసుకుంటా పోతున్నాం అనమాట. సో 2, ఇక్కడ 4 యాడ్ చేసినాం, ఇక్కడ 6 యాడ్ చేసినాం, ఇక్కడ 8 యాడ్ చేసినాం. సో ఆటోమేటిక్గా ఇక్కడ 10 యాడ్ చేయాలనేసి సో 34 మనం ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఒక మెథడ్ చూద్దాం గైస్. ఇక్కడ చూడండి, ఇచ్చిన సంఖ్య నుండి ఒక క్రమ పద్ధతిలో సంఖ్యను తీసివేయుట. సో ఇక్కడ వచ్చే కాన్సెప్టే ఇక్కడే సేమ్ ఇదే కాన్సెప్ట్. సో పైనలాగా సో ఇదేలాగా నంబర్స్ అనేది వచ్చేసి మారుతూ వస్తుంది. సో దీన్ని ఎలా సాల్వ్ చేద్దామనేసి చూద్దాం. సో చూడండి, సో వాల్యూ అనేది మనకి తగ్గుతూ వస్తుంది. సో తగ్గుతూ వస్తుందా? అవునా కదా? తగ్గుతూ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి 100 ఉంది, 95. సో ఎంత తగ్గింది? 5 తగ్గింది. సో ఇప్పుడు 95 to 85 ఎంత తగ్గింది? 10 తగ్గిందా?
సో 10 to 70 85 to 70 ఎంత తగ్గింది 15. సో 15 ఇప్పుడు 70 to 50 ఎంత తగ్గింది 20 తగ్గిందా. సో ఇప్పుడు 25 ఆటోమేటిక్గా మనం 20 అంటే 50లో నుండి 25 మనం వచ్చి లెస్ చేసినట్లయితే సో ఆటోమేటిక్గా మనకి దీని యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది. సో 25. సో దీని యొక్క ఆన్సర్ మనం 25గా మనం చెప్పుకోవచ్చు. సరే, ఇంతవరకు వచ్చేసి 7 వరకు మనం చూసుకున్నట్లయితే ఇంతవరకు చూసిన ప్రాబ్లమ్స్ ప్లస్ అడిషనల్లో ఇలాగొనింది, గుణించడం మైనస్ చేయడం ఇలాగొనింది. సో ఇక్కడ నుండి కొన్ని ప్రాబ్లం చూద్దాం. సో ఇచ్చిన సంఖ్య ఒక వరుస క్రమంలో సంఖ్యలను వర్గమూలంగా పెరుగురా అంటే చూడండి. సో 16 ఉంది, 25 ఉంది, 36 ఉంది, 49, 64. సో దీని మధ్య వచ్చి ఇప్పుడు మనం అంటే దీన్ని వచ్చేసి డివైడ్ చేయడం అనేది సరే మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే సో 16ని మనం ఎలా రాయొచ్చు గైస్, 4 స్క్వేర్గా రాయొచ్చా, 4 4 16 అవునా. సో 25ని ఎలా రాయొచ్చు, 5 5 25. సో ఇది 5 అనమాట. ఇప్పుడు 6 6 36 అవుతుంది, 7 7 49, 8 64, 9 81 అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్ ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్ మార్క్లో వచ్చే ఆన్సర్ 81. సో ఇక్కడ చూసినట్లయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. సో మనం చూసిన వెంటనే ఇది ఎలాంటి మెథడ్లో ఇచ్చినాడు అనేసి మనం ఫస్ట్ వచ్చేసి దీన్ని అబ్జర్వ్ చేయాలి, ఓకేనా. సో సేమ్ అదే విధంగా రెండో మెథడ్ వచ్చి చూసినట్లయితే ఇచ్చిన సంఖ్యలు ఒక వరుస క్రమంలో సంఖ్యల గణములుగా పెరగడం. సో ఇది వర్గములుగా పెరగడం, ఇది గణములుగా పెరగడం. వర్గం అంటే మనం 2 అని చెప్పుకోవచ్చు, గణం అంటే మనం 3 అని చెప్పుకోవచ్చు కదా గైస్. సో ఇప్పుడు మనము దీన్ని జస్ట్ మీకు ఇక్కడ క్వశ్చన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి. సో ఇక్కడ దీన్ని స్క్వేర్ చేసినాం, దీన్ని ఇక్కడ గణములుగా అన్నాడు. సో ఇక్కడ మనం 3 స్క్వేర్ క్యూబ్తో మనం వచ్చేసి దీన్ని అంతా గుణిస్తా వస్తే మనకు ఈ ఆన్సర్ అనేది మనకు వస్తుంది, ఓకేనా. సో చూద్దాం మీకు ఎట్టనేసి. సో 1 క్యూబ్ ఎంత, 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1, ఓకేనా. సో 1, సో ఇక్కడ 1 ఉంది. సో 1 తర్వాత మనకు వచ్చే ఆన్సర్ మనకు వచ్చే నెంబర్ నెక్స్ట్ 2. సో 2కి క్యూబ్ యాడ్ చేయండి, ఎంత వస్తుంది, 8 వస్తుందా, ఓకేనా. సో ఇప్పుడు 3కి యాడ్ చేయండి, ఆటోమేటిక్గా 3కి క్యూబ్ యాడ్ చేయండి. సో 27. సో ఆటోమేటిక్గా ఇప్పుడు 4కి క్యూబ్ యాడ్ చేయండి, 64. అలాగే మనం చూసుకున్నైతే 123. సో దీనికి మనం నెక్స్ట్ వచ్చేది మనం కనుక్కోవాలంటే సో ఇది ఇప్పుడు 64కి 4 అయింది. సో దీనికి 5 క్యూబ్ అవుతుంది. ఇప్పుడు మనం 6 క్యూబ్ ఎంత అవుతుంది, 6 6 36, 36 216 అవునా. సో ఇప్పుడు దీనికి ఇక్కడ వచ్చే ఆన్సర్ వచ్చేసి మనము 6 క్యూబ్ అని చెప్పి 216 అనేసి మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు గైస్, ఓకేనా. సో ఇక్కడ ఒకే కాన్సెప్ట్, ఇక్కడ ఒకే కాన్సెప్ట్, కాకపోతే ఇక్కడ స్క్వేర్ యాడ్ చేస్తాం, ఇక్కడ వచ్చేసి క్యూబ్ యాడ్ చేసినాం, అంతేనా. సో లాస్ట్ ఒక ప్రాబ్లం చూసి మనం నిలుచుకుందాం. సో మీరు కమెంట్ ద్వారా నేను వచ్చేసి నెక్స్ట్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కావాలనేది కమెంట్స్ ద్వారా కదా నాకు తెలుస్తుంది మీకు ఏ ప్రాబ్లం కావాలనేసి. సో మీరు కమెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా వచ్చి వీడియో చేస్తాను. సో మీరు కమెంట్ చేయకపోతే ఏ వీడియోస్ మీకు యూస్ అవుతుంది, మీకు ఎలాంటిది కావాలనేసి నాకు తెలియకుండా నేను వేరే మెథడ్ చేస్తుంటాను. మీకు ఏది కావాలో అది కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను, ఓకేనా. సో లాస్ట్ ఒక మెథడ్ చూద్దాం. ఇంకా మెథడ్స్ ఉన్నాయి గైస్, ఇంకా ఎక్కువ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి, ఒక లైక్ కొట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్లు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా క్వశ్చన్ చూసిన వెంటనే మీకు వచ్చేసి ఆన్సర్ కనిపెట్టేదానికి ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో ఇచ్చిన సంఖ్య ఆల్టర్నేటివ్లో ఒక క్రమ పద్ధతిలో పెరుగుట అంటే ఇక్కడ చూడండి. సో 3 15 5 17 8 20 12 24 ఏంది ఇది అసలు ఇక్కడ 3 ఉందా. సో 3కి 15 అంటే మీరు వెంటనే దీన్ని గుణించేయకూడదు. 3 1 3 3 6 3 9 3 4 12 3 15. సో 3 15 ఏముంది దీంట్లో అని మీరు అనుకోవచ్చు, బట్ అది కాదు ఇక్కడ కాన్సెప్ట్. సో చూడండి. సో ఇప్పుడు ఇలాగ మీరు అంటే ఒక వాల్యూ సో పెరిగింది మళ్ళీ తగ్గింది, పెరిగింది తగ్గింది, సో మళ్ళీ పెరిగింది మళ్ళీ తగ్గింది, సో మళ్ళీ పెరిగింది, ఇక్కడ తగ్గాలి, సో ఇక్కడ పెరగాలన్నమాట. సో చూద్దాం. సో 3 ఉంది. సో ఇది ఒక సెట్ అనమాట. సో ఇది ఒక సెట్ అనమాట. సో ఇది ఒక సెట్ అనమాట. సో ఇక్కడ వచ్చే ఆన్సర్ని వీటి రిలేషన్ మధ్య మనం కనుక్కోవాలి. సో ఆటోమేటిక్గా ఇంకా ఇది ఒక సెట్, ఇది ఒక సెట్, ఇక్కడ వచ్చే ఆన్సర్ని మనం కనుక్కోవాలి. సో చూద్దాం. సో వీటి మధ్య అసలు మనకి ఏం రిలేషన్ ఉందని చూద్దాం. సో 3 + 2 = 5, ఓకేనా. సో బాగుంది. సో 3 + 2 యాడ్ చేస్తే 5 వచ్చిందనమాట. సో ఇప్పుడు 5కి +2 తర్వాత ఏమొస్తుంది గైస్, 2 తర్వాత 3గా. సో ఫస్ట్ 2లో నుండి స్టార్ట్ అవుతుంది. సో 2లో నుండి స్టార్ట్ అవుతుంది, బాగా అబ్జర్వ్ చేయండి. సో 2లో స్టార్ట్ అయింది. సో 2 తర్వాత ఆటోమేటిక్గా వచ్చే నెంబర్ 3. సో ఇచ్చిన వాల్యూకి 3 యాడ్ చేస్తాం. సో ఆటోమేటిక్గా వచ్చేది 8. సో ఇప్పుడు 8కి మనము +4 యాడ్ చేస్తాం అనమాట. సో 8 + 4 ఎంత గైస్, 8 + 4 12 కదా. సో 12. సో ఇది వచ్చిందే 12 వచ్చింది. ఇప్పుడు 12కి ఆటోమేటిక్గా మనము 5 యాడ్ చేస్తాం అనమాట. సో 12 + 5 ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వచ్చే ఆన్సర్ ఎంత
17. ఓకే. సో, ఇక్కడ మనకి ఇక్కడ అంటే ఇక్కడ వచ్చే ఆన్సర్ వచ్చేసి మనము 17 అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు దీని రిలేషన్ చూద్దాం. సో, ఇలాగ కూడా 2 క్వెషన్ మార్కులు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాకపోతే డెడ్ ఈజీ లెక్క 2 క్వెషన్ మార్కులు ఇవ్వడంలో చాలా కన్ఫ్యూషన్ అయిపోతారనమాట ఎగ్జామ్ అటెండ్ చేసేవాళ్ళు. సో, ఇలాగ మీరు వచ్చేసి దీన్ని ఇలాగ అంటే సిరీస్‌ని చూసిన వెంటనే మీకు అర్థమైపోవాలి గైస్. ఓకేనా? దానికి మీరు కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా వచ్చేసి తెలుసుకొని ఉండాలి. సో, ఈజీ కాన్సెప్టే కదా! ప్లస్ చేస్తున్నాం కొన్ని వాటిలో, కొన్ని దాంట్లో మైనస్ చేస్తున్నాం, కొన్ని దాంట్లో గుణిస్తున్నాం, కొన్ని వాటిలో స్క్వేర్ క్యూబ్ పెడుతున్నాం, లేకపోతే ఇక్కడ అంటే పెరుగుట తగ్గుట లేకపోతే ఇలాగ పెడుతున్నాం అనమాట. ఓకేనా? సో, అంతే కదా, ఇంకేం పైగా మనం ఏం చేయడం లేదు. ఓకే. సో, ఇప్పుడు 15కి 17కి చూద్దాం. సో, సేమ్ మెథడ్ 15 ఉంది. సో, ప్లస్ 2 యాడ్ చేస్తాం 17 వస్తుంది. 17కి ప్లస్ 3 యాడ్ చేస్తాం 20 వస్తుంది. సో, 20కి ప్లస్ 4 యాడ్ చేస్తాం 24 వస్తుంది. సో, 24కి ప్లస్ 5 యాడ్ చేస్తాం. సో, ఆటోమేటిక్గా 29 వచ్చేస్తుంది. ఓకేనా? సో, 29 దిస్ ఈజ్ ద ఆన్సర్. సో, ఇక్కడ 17 వస్తుంది, ఇక్కడ 27 వస్తుంది అనమాట. సో, ఈ విధంగా మనం వచ్చేసి ఈ కాన్సెప్ట్లన్నీ కానీ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో, మీకు కావాల్సిన ఎలాంటి మెథడ్స్ మీకు కావాలని మీకు ఖచ్చితంగా కమెంట్ చేస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బై.